పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతో గుండాల మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుండాల నుండి పాలకుర్తి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని, గుండాలలో ఉన్నటువంటి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు వేయాలని, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విజయం సాధించిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు గుండాల నుండి పాలకుర్తి వరకు పాదయాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్త బృందానికి నాయకత్వం వహించినటువంటి మా మండలాధ్యక్షుడు విజయ్ గారికి, అదేవిధంగా మండల కోశాధికారి సోమనర్సయ్య గారికి, ప్రధాన కార్యదర్శి కాదురు అచ్చయ్య గారికి, కృష్ణ గారికి, మల్లారెడ్డి గారికి, బూత్ అధ్యక్షులు స్థానిక సాయి, యువమోర్చా నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని రైతన్నలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అదేవిధంగా కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ మండలంలో ఉన్నటువంటి రోడ్లను వెంబడే బాగు చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యేకు మంచి బుద్ధి ప్రసాదించాలని పాలకుర్తి సోమన్నను వేడుకుంటూ ఈ పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధ్వానంగా ఉన్న రోడ్లు గుండాల నుంచి వెళ్ళి గంగాపురం స్టేజ్ వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా అధ్యక్షుడు అండన్ సంజయ్ రెడ్డి గారి ఊరికి వచ్చిన ప్రైవేట్ కార్యక్రమంలో హామీ ఇచ్చిండు. మన మాజీ ఎంపీ గారు ఇప్పుడు ఫస్ట్ ఆర్ఎంబీ మినిస్టర్ ఇచ్చిండు, కానీ హామీ లెక్కనే ఉన్నది, కానీ ఆ బ్రిడ్జి ఇంతవరకు చేసింది పునరుద్ధరణ చేసింది లేదు.